యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవుని పిల్లలారా, మీ అందరికి చెప్పే మాట ఆయన నామములో శక్తి ఉంది. అంటే దైవజనుడు చెప్పినట్లుగా అంటే దైవజనుడు చెప్పిన మాట అది నెరవేరాలంటే దేవుడు ఆ మాటను స్థిరపరచాలి. గమనించే మాట ఏమిటంటే దేవుడు ఆ మాటను స్థిరపరచాలి. దేవుడు చేయగలిగినటువంటి మాట ఏమిటంటే స్థిరపరచాలి. దైవజనుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను దేవుడు ఏం చేయాలా? నెరవేర్చాలా, వినాలా. ఎందుకనంటే వింటే నువ్వు శుద్ధుడుగా చేయబడతావు, వింటే స్వస్థత పొందుకుంటావు, వింటే అభిషేకింపబడతావు, వింటే ఆదరించబడతావు, వింటే ముయ్యబడిన గర్భాలు తెరవబడతాయి, వింటే నీలో ఉన్న దయ్యాలు పోతాయి, వింటే శాతపడి కార్యాలు పోతాయి, వింటే దైవ శక్తిని పొందుకుంటావు, వింటే పరమునకు చేర్చబడతావు, వింటే విశ్వాసము కలుగుతుంది, వింటే బలము కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది వినడం మానేశారు, పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నారు. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నా, నీవు ఈ సంస్కార కార్యక్రమంలోకి వచ్చిన నీవు చెప్పింది వినాలి. దేవుడు ఏం చెబుతున్నాడో అది విను. ఫస్ట్ ఏం చేయాలా? చెప్పింది విన నేర్చుకో. ఏదైతే నీ విషయంలో చెప్పాడో దేవుడు, ఏదైతే దైవజనుల ద్వారా దేవుడు చెప్పించాడో అది విను. వినకుండా కాదు కీదు అని బడయపడితే నీ పనులు ఊడగొట్టి మూల కూర్చోబెడతాడు, నీ పనులు ఊడగొట్టేస్తాడు. నీకు చెప్పే మాట బాగా గమనించండి. దేవుని యొక్క మాట వినాలి. ఈ నయమాను వినడానికి చాలా కష్టపడ్డా. చెప్తే వినాలా? నేను నదిలోకి పోవాలా అని అంటే నదిలోకి కాదు, నువ్వు దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా, అది నువ్వు బాగుపడతావు. అవునా కాదా? ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షత అనబడే యోర్దాను నది, యేసుక్రీస్తు ప్రత్యక్షత అనబడే యోర్దాను నది, ఈ నదిలోకి వస్తే నువ్వు ఆయన మాట విని ఈ నదిలోకి వస్తే నువ్వేం చేయబడతావంటే దీవించబడతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఎవరైనా సరే ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఆ మందిరంలోకి రండి అనని ఎవరైనా ఈ మందిరములకు తీసుకొని వస్తే ఆ వ్యక్తి ఈ నదిలో ఉండగలిగితే దేవుడు నయమానును బాగు చేసినట్లుగా నేను బాగు చేస్తాడు. వినాలి. దాసుడులాగా నయమాను యొక్క దాసుడు ఉన్నాడు చూడండి. ఆ దాసుడులాగా మనం చెప్పగలగాల, ఆదరించగలగాల. ఆ ఆదరించడాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వార్లరా, మీ అందరికి చెప్పే మాట నువ్వు విన్నావా? చెప్పింది నువ్వు ఎప్పుడైనా విన్నావా? చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా? చాలా మంది వినకపోవడాన్ని బట్టి ఎన్ని శ్రమలు పొందుతున్నారు తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు తెలుసా? ఎన్ని అద్భుతాలు పోగొట్టుకున్నారు తెలుసా? ఎన్ని దీవెనలు పోగొట్టుకున్నారు తెలుసా? ఎందుకు? వినకపోవడాన్ని బట్టి చాలా మంది నష్టపోతున్నారు. అయితే ఈరోజు మీకు చెప్పే మాట చెప్పండి. నంబర్ 1, వినాలి. వింటే వినడాన్ని బట్టి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, నీ 2024 సంవత్సరంలో వినలేదేమో. శనివారము ఉపవాస ప్రార్థనకు రా అంటే వినలేదు, స్త్రీల కూడికకు రమ్మంటే వినలేదు, స్వస్థత అభిషేక కూడికకు రమ్మంటే వినలేదు, ఆరాధనకు రమ్మంటే వినలేదు. ఇంటి దగ్గర ఉన్నారు చాలా మంది,
వినకపోవడాన్ని బట్టి నీ రోగం పోదు, వినకపోవడాన్ని బట్టి నీ కష్టం పోదు, వినకపోవడాన్ని బట్టి నీ భర్త మారడు, వినకపోవడాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతాలు జరగవు. కనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీ అందరికీ తెలియజేసే మాట జాగ్రత్తగా గమనించండి. ఒకటి వినాలి, రెండవది తినాలి. చెప్పండి, నంబర్ 1 వినాలి, రెండవది తినాలి. మీరు ఇంటికి వెళ్ళిపోగానే ఏం తింటారు? తినాలి. అంటే ఇక్కడ కూర్చున్న చాలా మందికి తినాలన్న ఆశ ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. ఆశ లేకపోయినా కడుపు మంట పుట్టించి మరలా తినాలని ఆశ పుట్టిస్తుంది. అంటే తినాలి. ఏం చేయాలా? తినాలి. ఏం తినాలి? మనకి ఎక్కడ పోయినా ఆశే. ఇంట్లో తినాలి, పెళ్లిళ్ళలో తినాలి, సావులో తినాలి, పుట్టినరోజు తినాలి, మందిరంలో కూడా కకృతి పడి తినాలి. ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి తినాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి, జగ్గుల్లో తీసుకుని తినాలి కదా, బేషన్లు ఎత్తుకొని పోయి తినాలి, కవర్లలో పెట్టుకొని పోయి తినాలి. ఇదే చింత చాలా మంది. అవునా? తినకపోతే ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఏం చేస్తారు చెప్పండి? గడి చెప్పాలి. చచ్చిపోతారు అన్నట్లు భయంకరమైన పరిస్థితి. తినాలి. ఏం కడితే కొంతమంది ఎన్ని తిన్నా గాని కొంతమందికి ఆశ తీరరు. అమ్మా, లావోళ్ళు ఎక్కువ తింటారా, బక్కున్న వాళ్ళు ఎక్కువ తింటారా? బక్కోళ్ళు బాగా తిని లావైపోయారు, లావై తినలేకపోతున్నారు. ఏమైపోయారు? బక్కోళ్ళు. ఎందుకంటే ఎంత తిన్నా గాని వాళ్ళు అంతే ఉంటారా? గడి చెప్పాలి. అంతే ఉంటారు, ఎంతైనా తిను. అయితే తినాలి, ఎక్కడికి వెళ్ళినా తినాలి. అయితే ఈరోజు మందిరంలోకి వచ్చిన వారులారా, నీవు తినవలసిన ఆహారం ఒకటి ఉంది. బయట చేసే సాంబార్ భోజనం కాదు. ఒక సంస్కారం రోజు భోజనం లేదు అని అంటే మీరు సంతోషంగా వెళ్తారా, బాధపడకుండా వెళ్తారా? అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, మనము తినవలసినటువంటి ఆహారము వేరే ఉంది. మనము తినవలసినటువంటి ఆహారము వేరే ఉంది. అయితే మీరు తింటారా? ఈ గ్రంథాన్ని తినాలి మనం. దేవునికి మహిమ కలుగు. ఏం తినాలమ్మా? తింటారా ఈ గ్రంథాన్ని? ఇట్లా కొరుకొని తింటారా? అట్లా అమ్మా తినాలంట. ఏం తినాలా? తినాలి. మనము తినే ఆహారం వేరుగా ఉంది. అందుకే భక్తుడు చాలా అద్భుతమైన మాట, ఒక అద్భుతమైన మాట బైబిల్లో ఉంది. చూద్దామా? ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని ఏం చేయాలంట? నీకు కనపడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యి. 2వ వచనం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవివ్వగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనవలే మధురముగా ఉండును. మనము తినవలసినటువంటి ఆహారం వేరే ఉంది, మనము త్రాగవలసినటువంటి పానీయము వేరే ఉంది. తినాలి. ఏం తినాలి? ఆయన గ్రంథాన్ని తినాలి, ఆయన వాక్యాన్ని తినాలి. ఏం తినాలి చెప్పండి? వాక్యాన్ని తినాలి. అయితే ఇంకో మాట చెప్పాలంటే ఆ తినాలి. ఇంకో మాట బాగా గమనించండి, ఆయన శరీరాన్ని తినాలి. అంటే ఇది సామాన్యమైనది కాదు. ఆయన గ్రంథం, ఆయన వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో నీవు ప్రభు భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్నావు. అయితే ఆయన శరీరాన్ని తినాలి. అందుకే బైబిల్లో రాయబడినట్లుగా యోహాను సువార్త 6:55 వచనం, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే
వ్రాయబడిన మాట ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. నా శరీరము, చెప్పండి, నా శరీరము నిజమైన ఆహారమునై ఉన్నది. నిజమైన ఆహారం. ఈరోజు మనం తింటున్న ఆహారము కల్తీ అయినటువంటిది. వినండి అమ్మా, తినే ఆహారంలో ఏమొచ్చింది? కల్తీ వచ్చింది. ఈరోజు తినే ఆహారం ఒక ఆయన అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, అన్నము తింటే విషం తిన్నవంతో సమానం అంట. అన్నము మనం చూడ్డానికి తెల్లగా ఉంటది. అన్నం తినడం అంటే మనం ఆహారాన్ని తింటున్నాం. బాగా అన్నం ఇంత పెట్టుకొని తెల్లలు తింటాం. మనం బాగా తెల్లన్నాన్ని కలర్ రైస్ అని, ఆ రైస్ అని, దానికి నూనె పూసి మసాలా పెట్టి, మరలా మనం సాంబారు, దాంట్లో కర్రీస్, వంకాయ టమాటా కర్రీ అని, దాంట్లోకి మసాలా వేసి అన్నేసి మొత్తం మిక్సింగ్ చేసి దాన్ని అంతా కలుపుకొని కడుపులోకి పంపిస్తున్నాం. ఎంత రోగం తెలుసా అది. అమ్మ మళ్ళీ ఇప్పుడు తినలేరేమో ఆశీర్వాద భోజనం, కొంచెం డైవర్ట్ వెళ్ళిపోదాం. మరలా మీకోసం చేసిన భోజనాలను వేస్ట్ అయిపోతాయి, కొంచెం ముందుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరంతా భోజన ప్రియులు. ఏ ప్రియులు అంటే ఈరోజు తినేటువంటి ఆహారంలో ప్రతి దాంట్లో కల్తీ ఉంది. డాక్టర్స్ ఏమంటారు తెలుసా? అయ్యా మీరు అన్నం తక్కువగా తినండి. ఏం తినాలా? అన్నం తినకపోవట మంచిది. రొట్టె తినండి, గంజి తాగండి. రొట్టెలు గంజి ఎప్పుడు తాగేటోళ్ళు? ఒక 30 సంవత్సరాలు ముందు, 40 సంవత్సరాల ముందు అవే తినేటోళ్ళు. అవునా కదా? ఏమొచ్చింది ఇప్పుడు? పాప మంచి కల్చర్, రొట్టె నా గంజ చీచి. అవునా? ఏం చెప్పండి? డాక్టర్లు పోతే ఏం చెప్తున్నారు? పథ్యం. అరే పలికిమన్నాడా, నీకు షుగర్ ఉంది, నువ్వు షుగర్ తగ్గాలంటే ఏం తినాలా? రొట్టె తినో అనాలా. ఏం తింటారు చెప్పండి? చెప్పలేం తినాలా? అరే బీపీ నీకుంది, ఉప్పు కారం తగ్గించు. కొంతమంది ఉప్పు కారం ఉందరా, ఉప్పు కారం తినను అనుకుంటే నేను అంటారు కొంతమంది. ఏంటంట? ఉప్పు కారం తింటే ఏమొస్తుంది? రోషం వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది? బీపీ వస్తుంది. బీపీ వస్తే ఏమవుతుంది? నరాలు పగిలిపోతాయి. అవునా కదా అమ్మా? ఈరోజు ఆహారంలో చాలా కల్తీ. ఆహారం అంటే నిజమైన ఆహారం లేదు. ఈరోజు ప్రతిదీ కల్తీ. నువ్వు ఎంత ఇంట్లో చేసుకో, ప్రతి దాంట్లో కల్తీ ఉంది. కానీ ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నా శరీరము నిజమైన, చెప్పండి, నిజమైన ఆహారం. నా శరీరం నిజమైనది, తినాలి ఆహారాన్ని. కానీ ఈ ఆహారములో కూడా కల్తీ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? యేసయ్య శరీరంలో కల్తీ లేదు, కానీ యేసయ్య శరీరాన్ని కల్తీ చేశారు. ఏం చేశారు? యేసయ్య శరీరాన్ని ఏం చేశారు? కల్తీ చేశారు. నిజంగా ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని ఈ రోజుల్లో సరిగ్గా ఆచరించడం తెలియట్లా. అంటే ఒక విషయం బాగా గమనించండి. వాక్యం వింటున్నారు, మీరు వాక్యం వింటున్నారు. అయితే ఏ బోధకుల ద్వారా, ఏ దైవజనుల ద్వారా మీరు వాక్యం వింటున్నారో ఆ దైవజనుడే ఏం చేయాలా? మీకు ప్రభు శరీరము, రక్తాన్ని ఇవ్వాలి. ఒక మాట, యేసు ప్రభు వారు ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడిగి ఒక రొట్టెను విరిచి ఏం చేశాడు ఆయన? అమ్మా వాళ్ళకి ఇచ్చాడు. ఇది నా రక్తము, ఇది తిని త్రాగాలి అని అన్నాడు. రే నేను సంఘ పెద్దలను పెట్టుకున్నా, మీరు వచ్చేయండి అని అన్నాడా? ఈరోజు సంఘంలో విశ్వాసులు ఇస్తున్నారు. ప్రభు భోజనాన్ని ఎవరు ఇస్తున్నారు? విశ్వాసులు ఇస్తున్నారు. అలాగే సంఘ పెద్దలు ఇస్తున్నారు. ఇది ఎంత అన్యాయము! దీన్ని ఎంత అపవిత్రపరుస్తున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే నా శరీరము నిజమైన ఆహారం, దీన్ని తినాలి. అయితే ఈరోజు అనేక క్రైస్తవ కుటుంబాల్లో ఆత్మీయతను కోల్పోవడానికి, భక్తిని కోల్పోవడానికి, విశ్వాసాన్ని కోల్పోవడానికి, ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే నిజమైన ఆహారం చాలా మంది తినట్లేదు. నిజమైన ఆహారం తినట్లేదు. ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభు శరీరంలో కూడా ఏమొచ్చిందంటే ఆహారం కల్తీ వచ్చింది. ఒక ఆయన ఎక్కడో టీవీలో కనపడతాడు, ఇచ్చేయండి మీరు అన్న, అక్కడ ఇచ్చేసేయండి, మీరు ఇచ్చేయండి అని అంటాడు.
టీవీలో కనపెడతాడు. ఒక ఆయన ఏం చేస్తాడు, ఇచ్చేయండి టీవీ పెడతారు, వీలైతే సంఘంలో ఒక టీవీ పెడతారు. టీవీ పెట్టి ఏం చేస్తారంటే, వినండి వాక్యం వినండి, ఇదిగో నీ ప్రార్థన చేస్తాను, మీ లైవ్ పెడతాం, లైవ్ లోనే మీరే బ్రెడ్ తెచ్చుకోండి, మీరే ద్రాక్ష రసం కలుపుకోండి, మీరే తాగండి. బాబా వండర్ఫుల్. ఎంత కలిసి వచ్చింది. దాన్ని తినేవాడు, దాన్ని ఆచరించేవాడు చస్తాడు. తెలుసా మీకు? దాన్ని తినేవాడు పరీక్షించుకోపోతే, దాన్ని ఆలోచన చేసుకోపోతే చస్తాడు. ఎలా చస్తాడు? విశ్వాసంలో చచ్చిపోతాడు, భక్తిలో చచ్చిపోతాడు. అంటే లేకుండా విశ్వాస అవిశ్వాసం అవుతాడు, భక్తుడు భక్తిహీనుడు అవుతాడు, నీతిమంతుడు అనీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు పాపి అవుతాడు. కారణం ఏంటంటే సరిగ్గా ఆచరించకపోతే, సరిగ్గా ఈ ఆహారాన్ని భుజించకపోతే. ఇది నా శరీరం అని అన్నాడు. ఈ శరీరం కల్తీ అయిపోయింది. ఇప్పుడు ఒక అంటాడు స్వచ్ఛమైన వాక్యం. ఏ వాక్యం అంట? స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన నెయ్యి అంటారు కదా, స్వచ్ఛమైన నెయ్యి అంటే, స్వచ్ఛమైన నెయ్యి అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి అంటే, స్వచ్ఛమైన నెయ్యిలో ఏముండదంట? కల్తీ ఉండదు. స్వచ్ఛమైన పాలు ఏముండవంట? నీళ్ళు ఉండవంట. ఏముండవంట? స్వచ్ఛమైన పెరుగులో ఏముండదంట? కల్తీ ఉండదంట. అంటే ఈరోజు వాక్యం అనేది ఎప్పుడు స్వచ్ఛమైనదే, పరిశుద్ధమైనదే. అవునా కదా? అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, ఇది నా శరీరం. అంటే ఈ యొక్క యేసుగా క్రీస్తు వారి శరీరములో కూడా కల్తీ చేశారు కొంతమంది. ఆయన శరీరం ఎప్పుడు కల్తీ కాదు, కానీ ఆయన శరీరం ఎప్పుడు కల్తీతో నింపబడదు కానీ మీకు అందరికి చెప్పే మాట, నింపబడదు. కానీ ఈరోజు ఆ బోధించేవారు ఎలా చేస్తున్నారంటే, దాన్ని పరిశుద్ధంగా ఆచరించట్లేదు. నువ్వు శరీర రక్తాన్ని, అంటే ఆయన శరీరాన్ని తింటున్నావంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఏమంటారంటే, ప్రతి వారం మీ సంఘంలో ఏంది నెలకోసారి ఇస్తారా అని అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మా సంఘంలో అయితే వారం ఇస్తారు. ఏం చేస్తారంట? నీకు అలవాటైపోయింది, ఈ ఆదివారం సంస్కారం అయిపోయింది. అంటే దాన్ని నిర్లక్ష్యంగా, కానీ నెలకోసారి ఎందుకు దీన్ని కొంతమంది భక్తులు ఏర్పాటు చేశారంటే, మనకు ఈ దినం ప్రభు భోజనం అనగానే మనం ఎంత సిద్ధపడతాం. అవునా కదా? మంచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి తెల్లబట్టలు వేసుకుని చక్కగా ఈరోజు ప్రభోజన సంస్కారం. ప్రభా, ఇది నీ శరీరం నాయనా, ఇది నీ రక్తము నాయనా, ప్రభా నా కోసం ఇచ్చావు ప్రభా, నీ శరీరమయ్యా, అది చీల్చబడిన శరీరమయ్యా, అయ్యా కొట్టబడిన శరీరమయ్యా, అయ్యా నా కొరకు భయంకరంగా నల్లగొట్టబడిన శరీరమయ్యా అని చెప్పి కన్నీళ్లు గార్చి ఆ శరీరాన్ని తింటారు. వారం తింటే మీ అందరికి చెప్పే మాట ఏంటంటే, అలా చేస్తున్నారని వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, నెలకోసారి చేస్తున్నామని చెప్పి మనం చెడ్డోళ్ళము మంచి వాళ్ళము కాదు. అవునా కదా? కానీ మంచిగా ఆచరిస్తేనే, అది దేవునికి మహిమకరంగా ఆచరిస్తేనే, దాన్ని తినవలసిన రీతిగా తినిపిస్తేనే మన కడుపు నిండుతుంది. ఓ మాట దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి బిడ్డకు ఆహారాన్ని తినిపించే సమయంలో చిన్న బిడ్డకు తినడానికి రాదు. ఒక చిన్న పిల్లని ఎత్తుకొని వాడు ఏడుస్తుంటే అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి, ఆకాశాన్ని చూపించి, చందమామను చూపించి, కుక్కను చూపించి, నక్కను చూపించి, టీవీని చూపించి తల్లి కడుపు నింపేస్తుంది. కడుపు నింపుతుందా? చెప్పండి అమ్మా. నింపే తల్లి సరిగ్గా లేకపోతే చందమామను చూపించదు, అవునా? గుర్రాన్ని చూపించదు, తిని లేకపోతే పల్లికి మళ్ళీ దెబ్బలేసి పక్క పడేసిపోతుంది. కానీ ఈ సేవలో దేవుడు ఈ దైవజనం ద్వారా మీకు తినిపించే వాక్యాహారం ఎలాగుంటదంటే, ప్రపంచాన్ని, లోకాన్ని, మొత్తం అన్నిటిని మీ ముందు పెట్టి మీకు వాక్యాన్ని తినిపిస్తాడు యేసయ్య. ఆయన శరీరాన్ని తినిపిస్తాడు. నిండుతుందా? నిండట్లేదా? గది చెప్పాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వానికి వాక్యం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వానికి ప్రార్థన ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వానికి క్రమం ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? చెప్పండి. ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ అంటే, ఈ పసిపిల్లలను కూడా బంధించేటువంటి ఎక్కువగా ఉంది. ఈ జీవులు ఎవరికైనా మాట వింటాయి అవి? అంటే ఎంత క్రమం అంటే, ఎట్లా కూర్చుని సుధాకర్ కూతురు అయితే పాపం ఇట్లా పెట్టుకుంది, అప్పటి నుంచి చేతులు తీలే, పాప బంధించినట్లు అయిపోయింది. ఎంత క్రమం అంటే, ప్రభునందు దేవుని పిల్లలారా,
క్రమం ఉందా లేదా? ప్రవీణ్ ఉందా లేదా? ఉంటే ఎవరు లోపడతారు? లోపడతావు? ఎలా పడతావు? క్రమం ఉంది, లోపడతావా క్రమానికి? నువ్వు మోసం చేస్తావు దేవుడిని, నన్ను మోసం చేస్తావు. బక్కుడవే గాని ఒంటి నిండా తెలివే, అది తెలివి. ఏం చెప్పండి? గమనించే మాట ఏంటంటే దేవుని మాట వినాలా. ఏం చేయాలా? ఆయన ఆహారాన్ని ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని వచ్చినావు, ఈరోజు ఆయన శరీరం తింటున్నావు, తర్వాత నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా నీకు? బైబిల్లో చూస్తావు ఒకసారి, అందరూ చూస్తారులేండి ఒకసారి, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోనవలెను. అయితే ఈ యొక్క ఆహారాన్ని తినబోయేటువంటి వ్యక్తి, నిజమైన ఆహారం ఇది నిజమైన ఆహారం, ఇది నా శరీరం, దీన్ని ఏం చేయాలన్నాడు యేసయ్య? తినమన్నాడా వద్దన్నాడా? చెప్పాలి. ఇది నా శరీరము, నిజమైన ఆహారం. అయితే ఈ ఆహారాన్ని తినేటువంటి వ్యక్తి అంట, ఈ ఆహారం దగ్గరికి వచ్చిన వ్యక్తి అంట, పరీక్షించుకుంటే అది మధురం, పరీక్షించుకోకపోతే అది విషం. ఈ శరీరము పరీక్షించుకుంటే, మీరు ఆ శరీరాన్ని తినే ముందు పరీక్షించుకుంటే అది మధురం, పరీక్షించుకోకపోతే అది విషం. పరీక్షించుకుంటే మధురం. నిజంగా ఈ భూమి మీద యేసయ్య శరీరము కంటే, ఆ ఆహారం కంటే, ఈ ఆహారం, యేసయ్య శరీరం ఆహారం అనేది మనలను ఆత్మీయతలో, విశ్వాసములో, భక్తిలో మనల్ని ఏం చేయగలుగుతుంది? బ్రతికించగలుగుతుంది. బాధల్లో బ్రతికించగలుగుతుంది, నిందల్లో నెమ్మదినివ్వగలుగుతుంది, శ్రమల్లో బలాన్ని ఇవ్వగలుగుతుంది. అయితే ఈ శరీరం, ఈ యొక్క ప్రభు శరీరం, ఈ ఆహారాన్ని తినే ముందు తినాలంటే కకృతి పడి, ఈరోజు ఆదివారం ఇంకా తెల్లబట్టలు వేసుకున్నాను, ఇంకా వచ్చి లైన్లో మోకరించాను, ఒప్పుకున్నాను, యేసయ్య ప్రభు ఏదైతే చెప్పించాడో, దేవా నేను పాపిని ఆయన నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఒప్పుకొని నువ్వు నటన చేస్తే కుదరదు. ఏమవుతావంటే నటన చేయొద్దు. అయితే ఈ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ప్రతి మనుషుడు తాను ఏం చేయాలా ప్రవీణ్? ఏం చేయాలా? నిన్న ఎట్లున్నావు, మొన్న ఎట్లున్నావు, అవతల మొన్న ఎట్లున్నావు, షాపులు ఎట్లున్నావు, ఇంట్లో ఎట్లున్నావు, మీరు పొలాల్లో ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లున్నారు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎట్లున్నారు, ఈ వారములు ఎట్లున్నారు, మీరు ఏం చేయాలా? చెప్పండి అమ్మా. పరీక్షించుకోవాలా. తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. పరీక్షించడం అంటే ఇప్పుడు నీకు ఒక రోగం ఉంది, రక్త పరీక్ష. ఏ పరీక్ష? 10th క్లాస్ పరీక్ష. అవునా? ఏ పరీక్ష అంట? రక్త పరీక్ష. నీలో ఏ రోగం ఉంది, ఏ జ్వరం ఉంది అనంటే ఏం చేయాలంట? పరీక్ష చేయాల. అంటే నీలో ఉన్న రక్తాన్ని ఏం చేయాలా? చెప్పండి అమ్మా. ఇంత పెద్ద షూ తీసుకొని లోపలికి కుచ్చి రక్తమును తీసి దాన్ని ల్యాబ్లోకి పంపించి దాన్ని ఏం చేయాలా? పరీక్షించాలా. అప్పుడు ఆ పరీక్షలో ఏమవుతుంది? పరీక్ష చేసినప్పుడు ఏమవుతుంది? ఒరే నీకు టీబీ ఉంది, లేకపోతే నీకు టైఫాయిడ్ ఉంది, లేకపోతే నీకు మలేరియా ఉంది, నీకు డెంగ్యూ ఉంది, ఇంకేమన్నా నడ్డి, అవునా కుంటి. అయితే ఈ పరీక్షల్లో, రక్త పరీక్షలో ఇవన్నీ బయలుపరచబడతాయి. కానీ దేవుడు పరీక్ష చేస్తే అస్సలు నిలబడలేరు. 131 కీర్తన 2వ వాక్య భాగం. ఆయన కూడా పరీక్ష చేస్తున్నాడు. ప్రభువా యెహోవా, నీవు నన్ను పరిశోధించి నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలుగుతాడు నీ ముందు? ఏంటంట? ఎవడు నిలవగలుగుతారా? ఆయన చేసే పరీక్షకు నిలబడగలుగుతారు ఎవరైనా? పారిపోతారు. ఏమవుతారంటమా? పారిపోతారు. మీకు చెప్పే మాట ఏంటంటే పారిపోతారు. ఈ వాక్య గ్రంథంలో చూస్తే ప్రభునందు ప్రియులారా ఏం చేయాలంట? తాను పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. అయితే మీకు చెప్పే మాట, ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. పరీక్షించుకునేవారని ఆగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే
తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నిద్రించడం అంటే ఎక్కడికి పోయినాడు? పైకి పోయినాడు. పైకి కాదమ్మా, కిందికి పోవాల్సింది. పైకి ఎవరు పోడు. చచ్చిపోయినాక ఎక్కడ వాళ్ళ పాతాళానికి వెళ్ళిపోవాలి. మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, బాగా గమనించండి, ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంట. అది ప్రభు శరీరం అని వివేచింపకుండా, అంటే వివేచింపకుండా అంటే ఆలోచించకుండా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇంకా కోపం వచ్చింది, భర్త కొట్టినాడని చెప్పి వెంటనే పురుగుల మందు తాగుతారు. ఏం చేయకోకుండా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, భర్త ఒక దెబ్బ కొడితే గడ్డి మందు తాగుతారు. ఏమంది తాగుతారమ్మా? ఎప్పుడు ఆలోచన చేస్తారు? చచ్చిపోయే ముందు ఆలోచన చేస్తారు. ఎప్పుడమ్మా? నన్ను బతికించండి, నన్ను బతికించండి, డాక్టర్ చెప్పండి ఎంత పని చేసినాను. చేతులు కలిగిన తర్వాత ఏం చేస్తారంట? ఆకలి పెట్టుకుంటారంట. అంటే ఆలోచించకుండా తాగేస్తారు. ఒక ఆమె, నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, అమ్మా బాబు 10 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడంట. ఆ బాబుకి 2 నెలలు గడ్డి మందు తాగింది. ఏం తాగింది? గడ్డి మందు తాగేసింది. భర్త వచ్చేటప్పుడు మల్లెపూలు తేలేదని, నీ కనపడనా, నాకు పూలు తేవా అని చెప్పి గడ్డి మందు ఇంట్లో కొట్టేకి, అది పొలంలో కొట్టేకి తెచ్చింటే పోయి పాపం జ్యూస్ తాగినట్టు తాగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. బ్రతకదు అని చెప్పేస్తాను. కాసేపు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయే టైంలో అంటదంట, నేను ఆలోచించకుండా తాగినాను, నాకు కొడుకు పుట్టినాడు, చిన్న 2 నెలల పిల్లోడు, పాలివ్వాలి కదా, వాళ్ళు పెంచుకోవాలి, గొప్ప చేసుకోవాలి. ఏం చేసింది? ఈరోజు నీవు కూడా ఆలోచించకుండా నువ్వు తింటున్నావేమో ప్రభు శరీరాన్ని, వివేచింపకుండా తింటున్నావు, చస్తావు. అంటే వివేచింపకుండా పరీక్షించుకోకుండా తింటే ఎన్ని నష్టాలు తెలుసా? బలహీనులు అవుతారంట. ఏమవుతారు? రోగులు అవుతారంట. ఏమవుతారంట? చస్తారంట. తెలుసుకోకుండా, ఆలోచన చేయకోకుండా ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రభోజనం అంట, వచ్చి చేయబెట్టడమే, తినడమే, పోవడమే. దాని వలన కలిగే నష్టాలు భయంకరంగా ఉంటాయి. ఈరోజు నాతో మాట్లాడిన యేసయ్యా మీకు స్తుతిని చెప్పండి. నాతో మాట్లాడిన యేసయ్యా వినాలన్నారు. ఎన్నో మార్లు నువ్వు నాకు చెప్పు, ఎన్నో మార్లు దైవజనుల ద్వారా నువ్వు చెప్పించావు, కానీ అయ్యా నేను వినలేదయ్యా, వినలేదయ్యా. అయ్యా నేను వినక ఎన్నో కోల్పోయానయ్యా. దేవా నన్ను క్షమించు నాయనా. వింటానయ్యా, వింటానయ్యా, నీ కృప చూపించు నాయనా. దేవా నీ కార్యము జరిగింపచేయి నాయనా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములయ్యా. నీ కార్యమును జరిగింపచేయండి నాయనా. మీ శక్తితో నింపండి అని చెప్పమ్మా, చెప్పాలా?